ఒక మహిళలకు రక్షణగా గ్రామాలలో వడ్డీలు తీసుకునేటటువంటి వాళ్ళు ఈ వడ్డీలు తీసుకొని వడ్డీలకు మిత్తిలు అయ్యి మహిళలు చనిపోతుంటే ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసిరంటే వీళ్లకు ఒక ఆర్గనైజ్డ్గా లోన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక శ్రీనిధి సంస్థను స్థాపించడం జరిగింది. దానికన్నా ముందు గ్రామాలలో ఏముండేది అంటే చంద్రబాబు పీరియడ్లో డ్వాక్రా గ్రూపులు ఉండేవి. వాటిని మానిటరింగ్ చేస్తూ వెలుగు సంస్థలు అనేటటువంటివి ఉండేవి. వాటిని ఊళ్ళల్లో చూసేటటువంటి వాళ్ళని సెర్ప్ అనేటటువంటి వాళ్ళు, అదే మున్సిపాలిటీలలో మెప్మా అనేటటువంటి వాళ్ళు, ఇవి రెండు ఉండగా కూడా ఒక శ్రీనిధి సంస్థ అనేటటువంటిది ఆ రోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ సమాజంలో 2 రూపాయలకు 3 రూపాయలకు మిత్తిలు ఇచ్చి వాటిని మళ్ళా మిత్తి కట్టి సంవత్సరం తిరగగానే కాగితం తిరగరాయనేటోళ్ళు. అట్లా చేస్తున్నటువంటి తరుణంలో 2009 ఎన్నికలకు ముందు అంటే 2007 నుంచి 2009 వరకు ఈ మిత్తిలు చక్రవడ్డీలు కాగితాలు తిరగరాయడంతో ప్రతి ఊళ్ళో కనీసం 2-3 చనిపోయారు. వీళ్ళు ఎందుకు చనిపోయారు అంటే ఆ మిత్తిలతోటి, దాంతోపాటు షేర్ముళ్ళని ఊళ్ళల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు అన్నమాట, లోన్లు ఇస్తామని. అట్లా లోన్లు ఇస్తామని వచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చి వాళ్ళకు అడ్డమైనటువంటి వడ్డీ 24%, అంటే 2 రూపాయల మిత్తి 2 రూపాయలు పోయి కొన్ని ఊళ్ళల్లో ఎంత పోయిందంటే బ్యాంక్ టర్మినాలజీలో 50 మిత్తికి పోయింది. 50 అంటే 4 రూపాయల మిత్తికి వెళ్ళిపోవడం జరిగింది. మనకి ఇక్కడ పర్సంటేజ్లలో 50%, 2 రూపాయల నుంచి 3 రూపాయలు 4 రూపాయల మిత్తిలు ఇవ్వకపోతే తెల్లారి బిందెలు తీసుకుపోయేటోళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గుంజేటోళ్ళు, వాళ్ళ యొక్క సోషల్ రెస్పెక్ట్ పోయేది, ఆగమయ్యేది. ఆ తరుణంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ సంస్థను స్థాపిస్తామని చెప్పేసి వీళ్ళకు లోన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కొంత క్యాపిటల్ ఇస్తే దాంతో 1,000 కోట్లతోటి ఈ సంస్థను స్థాపించారు. ఇవాళ ఈ సంస్థలో జరుగుతున్న అవినీతి ఎట్లా అంటే 2 రకాల అవినీతి. ఊళ్ళల్లో ఆడోళ్ళు కట్టించుకునేటటువంటి డబ్బులకు వాళ్ళ 1 లక్ష రూపాయలు తీసుకుంటే దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, 1 లక్ష రూపాయల లోనుకు, దానికి ఇంకొక క్యాపిటల్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, దానికి శ్రీనిధికి 4-5 రకాల అకౌంట్లు ఉంటాయి. ఈ 1 లక్ష రూపాయలు ఒక సంఘం నుంచి శ్రీనిధిలో ఉండే 4-5 రకాల అకౌంట్లకు డబ్బులు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. 1 లక్ష లోన్ మీద ఇన్సూరెన్స్ కట్టాల్సింది ఉంటుంది, షేర్ క్యాపిటల్ కట్టాల్సింది ఉంటుంది. ఈ విధంగా ఒక రకమైనటువంటి దోపిడీ. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులను తీసేయడము, ఉద్యోగ నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకుండా రోస్టర్ పాయింట్ని తీసేటటువంటి నియామకాలు జరగడము, వీళ్ళకి నచ్చిన వాళ్ళకు రోస్టరు ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళకు లంచాలు ఇచ్చేటటువంటి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది శ్రీనిధిలో. ఈ శ్రీనిధిలో ఉద్యోగ కల్పనలో జరిగేటటువంటి అవినీతి దారుణమైన అవినీతి. అసలు ఈ సంస్థను నడుపుతున్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఈయన రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యి అంటే సాక్షాత్ ఈయన రిటైర్డ్ 6-7 సంవత్సరాలు. 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూర్చుంటే లేవలేడు, లేస్తే నిలబడలేడు, పెన్ను పట్టుకుంటే రాయలేడు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు సంస్థ ఉంచి నడిపిస్తున్నారు. మరి ఈయననే ఎందుకు నడిపిస్తున్నారయ్యా ఈ సంస్థలో అంటే ఈయన ఇప్పటికీ కనీసం ఒక 5-6 వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఉన్నది. ఈయన పైన జరిగినటువంటి అవినీతిని ఎంక్వైరీ చేయమని మేము ఎన్నో రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులుగా కొట్లాడినాం. ఎందుకు కొట్లాడినాం? ఇందులో మాకు ఉద్యోగాలు రావట్లేవు, అక్రమంగా ఉద్యోగాలు తెంకొని పోతున్నారు. అదే కాకుండా ఊళ్ళల్లో ఉండేటటువంటి మా అక్క చెల్లెళ్ళు చేసి కాయ కష్టం చేసి సంపాదించి లోన్ తీసుకుంటే ఆ సొమ్మును తెంకొని పోతున్నాడని ఈయన మీద ఉన్నటువంటి అవినీతిని అన్నిటినీ బయటికి తీయాలి అని కొట్లాడితే సెక్రటరియట్లో చేస్తే 523 జీవోని ఇచ్చిర్రు. ఈ 523 జీవో 2024లో వస్తే ఈయన మీద ఇంతవరకు ఎంక్వైరీ జరగలే. ఎందుకు ఎంక్వైరీ జరగలేదంటే ఈయన గతంలో ఎవరైతే దీనికి మినిస్ట్రీలుగా ఉన్నారో ఈయన 14 సంవత్సరాల కాలంలో గతంలో ఇది రూరల్ డెవలప్మెంట్ కింద ఉండేటటువంటి మినిస్ట్రీ కింద పనిచేసే సంస్థ. దాని కింద ఉండేటటువంటి మంత్రులకు అందరికీ కూడా ఈయన డబ్బులు ఇచ్చిండు. ఈయన ఎర్రబెల్లికి ఒక్కనికే 5 కోట్లు ఇచ్చిండు. అసలు ఇది కోఆపరేటివ్ సొసైటీ కింద యాక్ట్ కింద నడిచేటటువంటి సంస్థ. ఈ సంస్థకు బైలాస్ ఉంటాయి. ఈ బైలాస్కు సంబంధించినటువంటి మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈయన ఇష్ట రాజ్యాంగ వ్యవస్థను నడుపుతూ
ఆ రోజు 2 లక్షల సిమ్ములు ఎలక్షన్ ముందుకు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొంత సిఎస్ఆర్ ఫండ్స్ దీనికి ఉండే కోఆపరేటివ్ సొసైటీకి కంపెనీకే ఉంటాయి. 5 కోట్లు ఉన్న పలంగా ఒక పాలకుర్తి నియోజకవర్గానికి ఇచ్చిండు. అట్లా మంత్రులను ప్రసన్నం చేసుకోవడం. ఈరోజు సీతక్క ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఉద్యోగులను తీసుకోవడం లేదు, ఈయన అవినీతి మీద ఎంక్వైరీ చేయడం లేదు. ఎంక్వైరీకి జీవో వచ్చినా కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అడుగుతున్నాం. సీతక్క ఈరోజు మూటలు మోస్తున్నావు. నువ్వు నెత్తిన మూటలు ఎత్తుకొని నీ నియోజకవర్గంలో మొత్తం తిరిగినావు. ఏ మూటలు ఎత్తుకొని తిరిగినావు? అభివృద్ధి ఎందుకు జరగలేదు? నీ తండలలో గుడాలలో ఉన్న మహిళలు ఎందుకు అభివృద్ధి చెందలేదంటే ఇలాంటి లంగలు లఫంగులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉండి ఇవాళ మహిళల సొమ్ము దోసుకొని పోతున్నటువంటి ఒక విద్యాసాగర్ రెడ్డిని 14 సంవత్సరాల నుంచి ఎందుకు ఉంచినావు? రాష్ట్రం విభజన చెందినాకనే పక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు సీఎండీలు 4-5 మాట్లాడితే 14 సంవత్సరాల సంధి ఈయన ఒక్కడు సీఎండీగా ఎందుకున్నాడు? ఈయన కానుంచి మూటలు ఎవరికి వస్తున్నాయి? నీకు వస్తున్నాయి. నీ తల మీద ఆ రోజున్న మూటలు ఈరోజు డబ్బుల మూటలు అని అడుగుతున్నాం. నీ నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే ఇలాంటి లఫంగుల వల్ల డెవలప్ కావట్లేదు. ఈ అక్క అంటది ఈ అవినీతి మీద మాట్లాడదు, ఉన్నోళ్ళకు ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళ గురించి మాట్లాడదు. అసలు అక్రమంగా సొమ్ములు దోసుకొని పోతున్నారు. ఇంకా ఇందులో ఉన్నటువంటి వాళ్ళకే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఇదంతా మంచి బిల్డింగ్ ఉంటే వేరే బిల్డింగ్ని తీసుకొని ఈయన పోతున్నాడు. ఆ బిల్డింగ్కు 5,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాన్ని రీనోవేషన్కి ఇస్తే ఇందులో ఉన్నటువంటి ఒక ఉద్యోగి యొక్క బంధువులకే ఇచ్చిరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎందుకు చేయట్లేదు అంటున్నాం. మీరు ఎందుకు క్విడ్ ప్రోకో జరుగుతుంది? ఒక శ్రీనిధి సంస్థలో దొంగలు పడ్డారు అంటున్నాం. ఎన్నికలు జరుగుతున్నాయి మహిళలారా. రేవంత్ అన్న మిమ్మల్ని ఏమని కోటీశ్వరులను చేస్తా అంటుండు. 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటారు. 1 కోటి మహిళలను కోటీశ్వరులు కాదు కదా, మిమ్మల్ని బికారిగాళ్ళని చేస్తారని ఈ చింత చెట్టు సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కావాలంటే ఫోన్లు చేస్తాం, అడగండి. ఒక్కొక్క ఊళ్ళో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 1 నెల అదనంగా కట్టించుకుంటున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఇలా 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే దానికి ఉండేటటువంటి మీరు కట్టించుకునేటటువంటి అదనంగా రీపేమెంట్ 1,03,050 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారు. అలా ఇన్సూరెన్స్కు 900 పోతాయి. మిగతా డబ్బులు ఒక 2,900 వరకు షేర్ క్యాపిటల్ కింద పెడతారు. ఒక్క సంఘానికి షేర్ క్యాపిటల్ కింద దాదాపు 2,000 పోతే ఈరోజు ఒక సంఘానికి 20,000. ఊళ్ళో దాదాపు ఒక 20 సంఘాలు ఉంటాయి. ఒక 40,000 10 లక్షల గ్రామాలు ఉన్నాయి. 10,000 గ్రామాలు ఉన్నాయి. 10,000 గ్రామాలు అంటే ఈ లెక్కలన్నీ చేసేస్తే ఇప్పటికీ ఒక 400 కోట్లు షేర్ క్యాపిటల్ కిందనే మురుగుతున్నది. ఇది రఫ్గా దాదాపు ఒక 1000 నుంచి 2,000 కోట్ల షేర్ క్యాపిటల్ కిందనే ఉంది. వీటన్నిటి మీద మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయరు. ఈ డబ్బు ఎటుపోతుంది మీరు అడగండి మహిళలారా. నీకు ఈ లెక్కలన్నీ కాదు. నువ్వు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ఒక 3,500 అదనంగా కడుతున్నావు. ఆ నయా పైసా నీకు రాదు. 3,500 నువ్వు ఎందుకు కట్టాలి? 3,500 కట్టాలంటే నువ్వు కనీసం ఒక 15-20 రోజులు కూలికి పోవాలి. వీళ్ళ మహిళలు మీరు ఎందుకు కడుతున్నారో మీ మహిళా సంఘాలను అడగండి. ఇదే కాకుండా మీ దగ్గర నుంచి మీ సంఘాలు వివోఏలు వీళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి 1 నెల అదనంగా కట్టించుకుంటారు. దీనికి ఈ శ్రీనిధికి సెర్ఫ్కు గ్రామ స్థాయిలో లింకేజ్ ఉంటుంది. మండల స్థాయి వరకు వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్లుగా ఉంటే వాళ్ళ కింద ఏపీఎంలు ఉంటారు, సీసీలు ఉంటారు, వివోఏలు ఉంటారు. ఇది ఒక పూల దండలో మల్లెపూలు రకరకాల మల్లెపూలు ఏ విధంగా పొదిగి ఒక దండ అవుతుందో ఆ విధంగా మల్లెపూలు శ్రీనిధి అయితే అందులో ఉన్న కనకాంబరం పూలు అనేటటువంటిది ఇది సెర్పోళ్ళు. ఈ లంగల్ లఫంగులు కలిసి ఆడళ్ళ సొమ్ములు. మీరు ఇది తెలుసుకున్నాకనే ఓటేయండి. గ్రామాలలో కాంగ్రెస్ను ఓడగొట్టండి. మహిళా సంఘాలు కలవాలి, మీ సొమ్మును తెచ్చుకోవాలి, కాంగ్రెస్ను ఓడగొట్టాలి. నా పేరు రాము నాగర్ కర్నూలు డిస్టిక్లో అసిస్టెంట్ మేనేజర్గా శ్రీనిధిలో వర్క్ చేస్తున్నా గత 5 సంవత్సరాల నుంచి. ఫస్ట్ నుంచి నేను క్వశ్చన్ చేసింది ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు శ్రీనిధి సంస్థలో గత 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఎందుకు కొనసాగుతున్నారని ఫస్ట్ క్వశ్చన్ చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు V6 న్యూస్లో ఎలక్షన్ బిఫోర్ రోజు ఏం చెప్పారనంటే ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ పర్సన్స్ తీసేసి ఒక్క సంతకంతోనే బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పిండు. ఆ ఉద్దేశంతోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండొద్దు, మాకు ప్రమోషన్లు వస్తలేవు, కింది స్థాయిలో మేము క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్నాము. 14 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో పనిచేయాలని అంటే కూడా 60 ఏళ్ళకే రిటైర్డ్ కావాల్సి వచ్చింది. వీళ్ళు 70 ఏళ్ళు అయినా కూడా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 2009లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 2011లో శ్రీనిధి ఎండీగా కొనసాగుతూ శ్రీనిధి ఎండీ 2009 నుంచి 2011 నుంచి ఆయన శ్రీనిధి ఎండీగా కొనసాగుతుండే ఇప్పటి వరకు కూడా 2009 నుంచి 2023 వరకు కూడా శ్రీనిధి ఎండీ అనే విద్యాసాగర్ రెడ్డి సార్కి
జీవో లేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో జీవో ఇవ్వలేదు. కారణం ఏంటి అని అంటే సెర్పు శ్రీనిధి గొడవలు అవడంతో శ్రీనిధికి సపరేట్ జీవో ఇస్తామని చెప్పేసి అప్పటి వరకు ఇవ్వలేదు. కారణం ఏంటంటే అప్పుడు రకరకాలుగా సెర్పు శ్రీనిధి గొడవలు జరగడం కారణంగా ఇవ్వలేదు. ఇదే 2023లో ఎర్రబల్లి దయాకర్ రావుకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అసలు కోఆపరేటివ్ యాక్ట్ రూల్స్ ప్రకారం కానీ తర్వాత సొసైటీకి కానీ ఎలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సంస్థకు ఉండవు. ఈయన కావాలని చెప్పేసి ఇచ్చేసి క్విడ్ ప్రోబో పద్ధతిలో 2023 తర్వాత బ్యాక్ డేట్తో సహా జీవో తెచ్చుకొని అక్రమంగా కొనసాగుతున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రిటైర్డ్ వాళ్ళను అందరినీ తొలగిస్తారని చెప్పి ఆశతోన మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసము ఊర్లలో మేము బాగా కష్టపడి మా హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళందరికీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కష్టపడినాం. ఈరోజు సీతక్క గారిని కలిస్తే మీరు బీఆర్ఎస్ కోవట్లు, మీరు బీఆర్ఎస్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని జాబుల నుంచి తీసేసిండ్రు అది ఇది అని సీతక్క గారు అంటున్నారు. సీతక్క గారు మేము ఆ రోజు కొట్లాడినందుకే ఈరోజు మీకు పదవులు వచ్చినవి. పదవులు వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ బయటికి తీసేస్తూ ఉంటుండు. తర్వాత ఇది అడిగితే మేము సీతక్క కోపం వస్తుంది. స్టార్టింగ్లో పాజిటివ్ ఉన్న తర్వాత ఇప్పుడు మాత్రము చేతులు ఎత్తేసి మీరు కోర్టుకు వెళ్ళండి అని అంటుండ్రు. గత 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. అసిస్టెంట్ మేనేజర్కు వితిన్ ద డిస్టిక్ ఇవ్వాలి కావాలని చెప్పేసి నాకు వివిధ డిస్టిక్లను ట్రాన్స్ఫర్ చేస్తే నేను కోర్టుకు వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొని వచ్చిన. ఇంటీరియం ఆర్డర్ ఈ రోజు వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తలేడు విద్యాసాగర్ రెడ్డి. నేను తప్పు చేసినట్టయితే హైకోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నేను విద్యాసాగర్ రెడ్డి సార్ని సూటిగా అడుగుతున్నాను. విద్యాసాగర్ రెడ్డి సార్కి ఒక రూలు నాకు ఒక రూలా? అన్ని జీవోలన్నీ కాంపిటెంట్ అథారిటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఆయనకు 65 ఏళ్ళు దాటిన తర్వాత కూడా శ్రీనిధి బైలాస్లో కూడా విద్యాసాగర్ రెడ్డి యొక్క నియామకం గురించి ఎక్కడా లేదు. అయినా శ్రీనిధి బైలాస్లో ప్రకారం 65 ఏళ్ళు విద్యాసాగర్ రెడ్డి కొనసాగించవచ్చు అని చెప్తున్నారు. విద్యాసాగర్ రెడ్డి యొక్క హెచ్ఆర్ పాలసీ మాత్రము ఏ గవర్నమెంట్ డిఆర్డిఓ గవర్నమెంట్ కానీ సెర్పు అది కోఆపరేటివ్ రూల్స్ కానీ ఎక్కడా కూడా హెచ్ఆర్ పాలసీ పాటించడం లేదు. ఇది కేవలం హెచ్ఆర్ పాలసీ అనేది విద్యాసాగర్ రెడ్డి యొక్క రాజ్యాంగమే నడుస్తుంది. ఇందులో మేము చాలాసార్లు మొరబెట్టుకొని ఇన్నిసార్లు మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ ఆఖరికి సీఎం ఓఎస్టీని కూడా కలిసినాము. ప్రజాప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. మాకు 421 మందిని అక్రమంగా తొలగించిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 731 మంది ఫస్ట్లో ఉండేవాళ్ళు స్టార్టింగ్లో. ఈయన విద్యాసాగర్ రెడ్డి యొక్క అరాచకాల వల్ల ఈయన పెట్టే అటెండెన్స్ యాప్ వల్ల ఒక్క ఊరికి ఒక అటెండెన్స్ ఉంటే పర్లేదు, కానీ ఊరికి గంటకు అటెండెన్స్ మార్చడం వల్ల శాలరీలు తక్కువగా ఉండడం వలన ఇవన్నిటికీ జాబ్ కూడా పర్మనెంట్ కాకపోవడం వల్ల వివిధ కారణాలతోన వాళ్ళ పర్సనల్ ఏజెండాతో కాకుండా విద్యాసాగర్ రెడ్డికి అరాచకాలు తట్టుకోలేక ఒక్కొక్కరికి రాజీనామా చేసి ఒక 50 మందిని మాత్రం అక్రమంగా టర్మినేషన్ చేసిండు. అందులో బహుజన బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం నేను ప్రజా సంఘాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు కానీ కలిసిన అందరూ సహకరించాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో విద్యాసాగర్ రెడ్డిని ఇప్పటికైనా మీరు తొలగించలేదంటే రాబోయే స్థానిక సంస్థల్లో మేము ఉద్యోగులం అందరం కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము. జూబ్లీసీ పోటీకి కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఊరూరా పాదయాత్ర చేస్తాము. ఖచ్చితంగా శ్రీనిధిని కాపాడాలి. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే నిబంధనల ప్రకారం 350 కోట్లు ఉంటే 350 కోట్లు ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీస్ ఉండాలి. రాష్ట్రంలో 28 కోఆపరేటివ్లు ఉన్నా కూడా ఒక్కదానికి అన్నిటి కూడా గ్రూప్ ఫండ్ లేదా ఐఏఎస్ ఆఫీసరు ఎండీగా ఉన్నాడు. ఒక్క శ్రీనిధికి 5200 కోట్లు అవుట్ స్టాండ్ ఉంది. కానీ మీరే చెప్తుండ్రు అప్పుడు మళ్ళీ నాన్ ఐఏఎస్ అయినటువంటి విద్యాసాగర్ రెడ్డి సార్కు నేను వ్యతిరేకం కాదు, పెరాలసిస్ వచ్చింది సార్కు నేను చెప్పాను, సార్ మీరు రెస్ట్ తీసుకోండి, మా లాంటి యువకులకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని జన్మలకు తలుచుకుంటామని చెప్పిన. అయినా సార్ యొక్క ఒంటెద్దు పోగొడలు పోక్కుంటూ మమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసుకుంటూ 70 ఏళ్ళు దాటినా కూడా నీకు ఉద్యోగం అవసరం వచ్చినప్పుడు 30 ఏళ్ళు నేను రోడ్ల మీద ఎట్లా తిరగాలి? నాకు కూడా జీవితంలో ఆశలు అనేవి ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటివన్నిటి పెద్ద మనసు చేసుకొని మీరు తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా, నేను కూడా నల్లమల్ల బిడ్డనే అన్న, మీ తమ్ముడిని నేను, మీరు ఏ కాలేజీ చదివినో నేను అదే కాలేజీ చదివి వచ్చిన తర్వాత నేను నల్లమల్ల బిడ్డనుగా చెప్తున్నా. మీరు ఈయన విద్యాసాగర్ రెడ్డిని తక్షణమే తొలగించలేదంటే సెక్రటరీ ముట్టడిస్తాం ఉద్యోగులందరం కలిసి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధం అవుతున్నాము అనే విషయం మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం కానీ ఇక్కడ నుంచి హెచ్చరించడే ఉంటుంది. ఖచ్చితంగా మేము ఉద్యమం అనేది ఇక్కడ నుంచి ముందుకు తీసుకుపోతాము. విద్యాసాగర్ రెడ్డిని తొలగించాలి. ఇంకో విషయం ఏంటంటే
రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం వలన వివిధ కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లక్ష్యాలు అనేటివి శ్రీనిధి చేరుతలేవు. ఒక వివోఏగా ఫ్రాడ్ చేస్తే, ఒక జిల్లాలో 80 లక్షలు ఫ్రాడ్ చేస్తే పోలీస్ కేసు అయినా కూడా ఒక శ్రీనిధి ఎండి అయి ఉండి కూడా ఒక వివోఏని తీసేయలేని స్థితిలో మీరు ఉన్నారని అంటే మీరు ఆ పోస్టుకు అర్హుడా అనర్హుడా ఒకసారి ఆలోచించుకోవాలని గౌరవనీయులైన పెద్దలు విద్యాసాగర్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.